వాస్తు లేకుండా మనం విజయం సాధించలేము సార్. 100% సాధించవచ్చు. కానీ దేవుడి కరుణ ఉన్నది అట్లా అనుకుంటేళ్ళకు, లేకుంటే నన్ను నేను నమ్ముకుంటా అనేటోళ్ళకు, లేకుంటే చాలా మందికి ఈ రోజుల్లో నమ్మనోళ్ళు కూడా ఉన్నారు. అందరూ నమ్మిరు అని కాదు, అందరూ నమ్ముతారు అని కాదు, కానీ వాళ్ళ బర్త్ ఎక్కడైతే పుట్టిరో ఆ ఇల్లు కూడా ఉండొచ్చు, వాస్తు బ్రహ్మాండంగా ఉండొచ్చు. వాళ్ళు ఆ ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ సిటీకి వచ్చినప్పుడు లేకుంటే ఇల్లు మార్చినప్పుడు వాళ్ళకి అటువంటిది ఇల్లు దొరికి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు చిన్న చిన్న ఉన్నంత మాత్రాన వాస్తు మొత్తం తప్పు అంటానికి లేదు. కాబట్టి దిశగల్ల ఇంట్లో ఉండి అంటే నేను ఇంతకు మీరు మొదట అడిగిరు పుట్టినిల్లుకి దీనికి సంబంధం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది. మీరు ఏ ఇంట్లో అయితే ఇప్పుడు ఉన్నది ఓరియంటేషన్ బాగాలేనటువంటి ఇంట్లో ఉండి మళ్ళీ రెంట్కి మార్చాలనుకున్నప్పుడు మళ్ళీ మీకు సేమ్ వస్తుంది, సేమ్ రిపీట్ అవుతుంది. మీ బర్త్ ప్లేస్ కనుక బాగున్నది అంటే మీకు బర్త్ ప్లేస్ ఉన్నప్పుడు బాగున్నప్పుడు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. పొరపాటున గత్యంతరం లేకనో ఏదో కొన్ని సందర్భాలు తప్పని పరిస్థితిలో మీరు ఇల్లు మార్చినప్పుడు బాగలేనటువంటి ఇంటికి వెళ్తే కొంత ఆ ప్రభావం కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా కానీ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు గమనించేది ఏంటి సార్? ఫస్ట్ మేము పెట్టి చూసేది కంపాస్ అండి, దిశ ఉన్నదా లేదా. ఆ తర్వాత ఇల్లు లోపల జనరల్గా ఏమవుతుందంటే మాకు పాజిటివ్ కనపడదు. బేసిక్గా నెగిటివ్స్ ఇన్ ద హౌస్ ఏమేమి ఉన్నది ఇట్లా జస్ట్ ఇట్లా తిరుగుతుంది అంటే స్కాన్ అయిపోతుంది. జస్ట్ ఇంట్లోకి వెళ్తూ ఉంటేనే లెఫ్ట్ ఏముంది, రైట్ ఏముంది, హైట్ ఏముంది, లెవెల్స్ ఎట్లున్నాయి, లేకుంటే ఎక్కడ ఏమున్నా జస్ట్ ఒక రౌండ్ అంటే అదే దానికి ఒక్కటే ఎక్స్పీరియన్స్ తోటి లోపలికి వెళ్తూ ఉంటే మీరు ఇంట్లో నడవండి, నడుస్తుంటే తెలిసిపోతుంది మాకు. ఈవెన్ లెవెల్ ఆఫ్ ద హౌస్ కూడా తెలిసిపోతుంది. ఈవెన్ ఒక 2 mm 3 mm ఉన్న అంటే ఫ్లోరింగ్ హైట్ కూడా ఇవి కూడా తెలిసిపోతుంది. దిశ అనేది మొట్టమొదటిగా చూసి ఆ తర్వాత మిగతా చూస్తాం. ఓకే, వాస్తు అనేది మార్చుకోకుండా సేమ్ అదే ఇంట్లో ఉండి అదే లైఫ్లో అనేది లీడ్ చేస్తూ ఉన్నామంటే అప్పటికన్నా కానీ అంటే వాళ్ళ లైఫ్లో మార్పు ఏమన్నా కనిపిస్తుందంటారా, లేకపోతే సేమ్ అలాగే ఉండిపోతుందా? లేదండి, ఇంటికి కూడా అంటే ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన సోషల్ పోస్ట్ ప్రజలకు అందరికంటే ఎవరైతే సోషల్ పోస్ట్ చూస్తున్నారో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అంటే ప్రతి ఇంటికి ఏ విధంగా మనిషి రవి టైం ఇంత 7 years, కురుబలం ఇంత ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇంటికి కూడా ఉంటుంది. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో 20 సంవత్సరాలు బాగలేదనుకోండి, దాని దశ పరిమాణం అంటారు. రవి దేశ, గురుదేశ, బుధ దేశ, కొన్ని దేశాలలో ఇల్లు దేశాన్ని బట్టి కూడా కొంత మన మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా చెడు ఉంటే చెడే ఉంటుంది, మంచి ఉంటే మంచే ఉంటుంది అన్నది తప్పు. ఇంటి దశ ఏ విధంగా ఉన్నది అంటే ఇప్పుడు రవి మా దేశం నడుస్తుంది 7 years చాలా బ్రహ్మాండం, అదే ఇంట్లో ఉంటారు మీరు, బ్రహ్మాండంగా ఉండొచ్చు. గవర్నమెంట్ రిలేటెడ్, పొలిటికల్ రిలేటివ్, లేకుంటే దానికి సంబంధించింది. కానీ దిశ మారినా లేకుంటే వేరే మారినప్పుడు, లేకుంటే ఇల్లు కనుక వాస్తుకు బాగాలేనప్పుడు అటువంటి ప్రభావం మన మీద ఎక్కువ చూపించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే సార్ ఈ డబ్బుల విషయం అనేది కూడా మెయిన్గా చూస్తే అసలు ఇంట్లో నిలబడలేకుండా పోవడానికి గల రీజన్స్ ఏంటి వాస్తుపరంగా చూస్తే? 100% డబ్బు అన్నదానికి ఎప్పుడు కూడా ప్రాముఖ్యత వాస్తుకు చూడొద్దండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం ఉంటే అందరు అదే అంటారు, మీకు ఇది ఉంటే అయిపోతుంది, నాకు అది ఉంటే అయిపోతుంది, కావాలి వద్దంటే డబ్బు వచ్చేస్తుంది. వద్దంటే డబ్బు వచ్చేదానికి ఎక్కడ ఏమీ లేదండి. ఒక్క తూర్పు ఉత్తర ఈశాన్యాల పోటు ప్రాపర్గా ఉన్నప్పుడే మీకు వద్దంటే డబ్బు వచ్చేదానికి ఆస్కారం ఉంది. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పోటీ ప్రాపర్గా చాలామంది తప్పులు పెడతా ఉంటారు, గేట్లు పెట్టి దానికి ఏదో ఇతరాతర దానికి అక్కడ చూసి మనం మాట్లాడతాం దాని గురించి. కానీ మీ డబ్బు పుష్కలంగా రావాలి ఇంట్లోకి అంటే ఉత్తరంలో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ చాలా బ్రహ్మాండం. కానీ ఇవాళ పట్టణ ప్రాంతాలలో ఆ విధంగా ఉండడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు 2 bedroom కట్టారు, బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది, అటాచ్డ్ బెడ్రూమ్స్ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అందులోనే కొన్ని తీసుకొని మనం అంటే కొన్ని విధాలుగా ఎక్కడ డబ్బులు ఏ విధంగా పెట్టుకోవాలని చూసుకోవాలి. అంతేగాని నాకు డబ్బు వచ్చేస్తుంది అంటే అట్లా అంటే చాలామంది కష్టపడేటోళ్ళు చాలామంది. మీ కష్టానికి మీ తగ్గ ఫలితం రావడం అన్నది ముఖ్యం. వద్దంటే డబ్బు వస్తుంది అన్నది ఆశ అవుతుంది. అది వాస్తులో ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది. ప్రశాంతమైన జీవితం కదా డోకా ఉండదు. పాతకాలంలో మనం ఇల్లులు చూస్తుంటాం కదా సార్, ఏంటంటే మ్యాక్సిమము వాష్రూమ్ అనేది కూడా బయట ఉండేది, అంటే ఆ పెరట్లోంచి వెళ్ళిపోయి అక్కడ చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఇంట్లోనే వాష్రూమ్ అనేది రావడము, సో ఇది వాస్తులో అడ్జస్ట్మెంట్స్ అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా అనుకోవచ్చు? తనకి యాక్చువల్గా పూర్వము డబ్ల్యూసి అన్న వర్డ్ లేదు. బాత్రూమ్ అంటే సెప్టిక్ ట్యాంక్తో కూడుకున్నటువంటి బాత్రూమ్ బయట ఉండేది. కొన్ని సందర్భాలు అయితే పూర్వం ఏదో హోల్ లాగా పెట్టి అందులో కూర్చుంటారు, లేకుంటే గుంత మీద ఏదో అడ్జస్ట్మెంట్ దాగా ఉండేది. లేకుంటే రాజులు మహారాజులు ఉన్నా కూడా కొంచెం సిమెంట్ తోటి కాకుండా ఆ రోజుల్లో చున్నం డంగుతోటి కట్టేటోళ్ళు కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ ఉండేది. పురాణాలలో
మనకి ఎప్పుడైతే ఈ సెంచరీస్లో 4th సెంచరీ అప్పుడు మనకు వచ్చింది లిపి. వాస్తుకు అప్పటి వరకు లిపి కూడా లేదు. సో అప్పటి వరకు లేనటువంటిది మనం స్లోగా అన్నీ మనకు అనుకూలంగా మన బుక్కలలో అంటే కవులు వీళ్ళంతా రాసుకుంటూ వచ్చారు ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే దానికి ఒక క్వాలిటీ ఏంటంటే అగ్ని కింద తీస్తాం మనం ఎప్పుడైనా. వాస్తులో వాష్రూమ్ అనేది అయితే ఉండదు, బాత్రూమ్ అనేది అగ్నితో సమానం. సో అగ్నితో సమానమైనది ఎక్కడెక్కడ ఉండాలి అట్లా మనమే తీసుకొచ్చుకున్నాం, ఇంట్లోకి తెచ్చుకున్నాం. కానీ అది అగ్ని అన్నది ఎక్కడ పెట్టాలి. కానీ ఈ రోజులలో ఉన్న డబ్ల్యూసీలు కానీ ఏదైనా కానీ ఒక్కొక్క బాత్రూమ్ లక్షల రూపాయలు పెట్టి కడుతున్నారు. సో బాత్రూమ్ ఎంత నీట్గా పెడుతున్నారు అంటే బెడ్రూమ్ కంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఏ ప్లేస్ మన ఇంట్లో ఉండదు అంత బాగా వాష్రూమ్ ఉంటుంది. దానికి డెకరేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో చాలా వ్యత్యాసం ఉంది పూర్వం ఉన్నటువంటి బాత్రూమ్స్కి ఇప్పుడున్నటువంటి బాత్రూమ్స్కి చాలా తేడా. ఓకే సార్, ఇప్పుడు అప్పుల బాధ పెరగడానికి వాస్తు కారణం ఏమన్నా ఉంటుందా? 100% ఉంటుంది. డబ్బు అన్నదానికంటే ముందు లేకుంటే అప్పులు అన్నదానికంటే మీరు కనుక ఉత్తరవాయుం ఇందాక మీరు అడిగినప్పుడు ఒకటి సందర్భం ఉత్తరం రోడ్ ఉండి ఉత్తరం కనుక రోడ్ తిరిగి అది పడమట రోడ్ తిరిగింది అనుకుందాం. అంటే దిశ కనుక ప్రాపర్గా లేదు. ఉత్తరం రోడ్ ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో నార్త్ సౌత్ ఉంటుంది. నార్త్ సౌత్ ఉన్నప్పుడు నార్త్ వాళ్ళంతా లెఫ్ట్కి వెళ్తారు ఇంట్లో నుండి. అంటే ఎవరైతే ఉత్తరం ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో ఉత్తరం ఫ్లాట్ ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైం 2 ఫ్లాట్లు ఉన్నప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడేది అప్పుడు ఉత్తర వాయుం నడక అవుతుంది. వాళ్ళ జీవితాలలో ఏదైతే నేను చెప్పే ఎగ్జాంపుల్ మంచిగా అందరు అర్థం చేసుకోవాలి. ఉత్తర వాయుం నడక ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో అప్పులే ఉంటే అప్పు కోసమే తిరగాలి, అప్పు కోసమే వెయిట్ చేయాలి. లేకుంటే కొంచెం చిన్న వాళ్ళకు చిన్న అప్పు, పెద్దవాళ్ళకు పెద్ద అప్పు. సో అదే విధంగా ఉత్తరంలో కనుక ఉత్తరం మధ్య భాగంలో డబ్ల్యూసీ గోడ కట్టేస్తారు, ఎస్పెషల్ హైట్ పెట్టి. ఆ విధంగా ఉన్న వాళ్ళకి అట్లా ఉత్తరంలో లేకుంటే ఉత్తర ఈశాన్యం కట్ అవ్వడం చాలా సందర్భాలు ఉత్తర ఈశాన్యం కూడా కట్ అవుతుంది. ఇట్లా ఉత్తరంలో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకుంటే ఆ ఇంట్లో అప్పు ఉన్నదా లేదా, అప్పుల కోసం తిరుగుతున్నారా లేదా, లోన్లు వస్తున్నాయా లేదా, లోన్లు కట్టలేకపోతున్నారా ఈజీగా మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఉత్తర భాగంలో ఎటువంటి ఉత్తర స్థానం ఎక్కడైనా సరే కొన్ని భాగాలలో ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం ఉత్తర మధ్య భాగంలో కనుక ప్రాబ్లం ఉంటే తప్పకుండా అప్పులు అవుతానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఓకే, కాకపోతే ఉత్తరమైన మరి దక్షిణమైన కానీ ఈ ఫేసింగ్ ఉన్న ఇల్లులు కానీ ఎక్కువగా మంది తీసుకోరు, ఎందుకంటే వ్యాపారానికే యూజ్ చేస్తూ ఉంటారు. కానీ సో ఇంటి పరంగా అయితే ఎక్కువ యూజ్ చేస్తారు. చాణక్య యాక్చువల్గా అందరికీ ఇదొక భ్రమ. అంటే దక్షిణం మంచిది కాదని లేకుంటే ఉత్తరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని. కానీ అది తూర్పులో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్, పశ్చిమంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే దక్షిణం తీసుకునేటప్పుడు లేకుంటే పశ్చిమం తీసుకునేటప్పుడు తూర్పు ఉన్నదా లేదా చూసుకోవాలి కొంత. అంటే ఖాళీ స్థలం. ఎందుకంటే సూర్యరశ్మి రాకపోతే మనకు 2 అంటే ఇవి ఉన్నాయి, ఉత్తరాయణం అని దక్షిణం అని 2 ఇవి ఉంటాయి. సో మనకు గాలి ఈశాన్యంకి వెళ్ళి కానీ ఈశాన్య భాగంకి వెళ్ళి కానీ దక్షిణ భాగంకి వెళ్ళి ఆ గాలులు కానీ లేకుంటే సీజన్ వైజ్ రావాల్సినవి ఏమన్నా కనుక సెట్ బ్యాక్స్ ప్రాపర్గా ఉండి దిశ బాగుంటే అన్నిటికంటే బ్రహ్మాండమైన ప్లాట్ ఏదన్నా ఉన్నదంటే దక్షిణమే. కాకపోతే మనకు ఏమవుతుంది అంటే ఎలివేషన్ రాదు. అంటే దక్షిణం ఫేసింగ్ ఉన్నప్పుడు రోడ్డుకు సెట్ బ్యాక్స్ తక్కువ వదులుతాం. రూల్ ప్రకారం ఉత్తరంలో ఎక్కువ వదలాలి. ఇవాళ రేపు మున్సిపాలిటీస్ పర్మిషన్స్ అంతా 1 మీటర్ అని 3 మీటర్స్ అంటే సైజుని బట్టి మారుతున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవాల్సి బ్రహ్మాండంగా ఉంటుందండి. దక్షిణం తీసుకొని నా దగ్గరికి వస్తే తూర్పు ఈశాన్యం పశ్చిమం ఉన్న వాళ్ళకంటే బెస్ట్ ప్లాట్ ఏదైనా ఉంటే దక్షిణం. కాబట్టి అటువంటి భ్రమలు ఉండకుండా అవసరం లేదు. ఏ ప్లాట్ అని తీసుకొని కట్టుకునే విధానంలో మార్చుకోవాలి. కట్టుకోలేనప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆ సెట్ బ్యాక్స్ కొంచెం ఇప్పుడు పర్మిషన్స్ కూడా రోడ్ ఎటు ఉంటే అదే ఉంటాయి. కాబట్టి మీరు ఆ పర్మిషన్స్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది తెలిస్తే వాస్తులో బ్రహ్మాండమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. కానీ సార్ ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ కానీ ఇల్లులు కానీ మనం చూస్తూ ఉంటాం. అంటే నార్మల్గా అపార్ట్మెంట్లు లేని రోజుల్లో అయితే ఒక 3 స్టైర్ బిల్డింగ్స్ అట్లుంటే ఆ చుట్టూ ఇల్లులు వచ్చేస్తాయి. అప్పుడు గాలి ప్రవాహం అనేది కూడా ఎక్కువగా ఉండదు కదా. అందుకనే చాలా సందర్భాల్లో ఇండివిజువల్ హౌస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ రోజులలో ఏమవుతుందంటే 500 ప్లాట్ తీసుకుంటే మనం ఇల్లు కట్టుకుంటాం ముందు. అప్పుడు బ్రహ్మాండమైన జీవితం సాగుతూ ఉంటుంది అందరికీ. ఏది ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు బ్రహ్మాండం. ఆ పక్కకి వచ్చి ఏం చేస్తారంటే ఇలా అపార్ట్మెంట్ కడతారు. ఉత్తరంలోనూ అంటే మీ రోడ్డుని బట్టి ఒక ఉత్తరంలో తూర్పులో కనుక అంటే ఈ 2 భాగాలు ఉన్న మీకు ఒక 3 ఫ్లోర్ ఉండొచ్చు, 5 ఫ్లోర్స్ ఉండొచ్చు, 10 ఫ్లోర్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే అపార్ట్మెంట్ మొదలవుతుందో ఫస్ట్ స్లాబ్ అవుతారో మీది ఉత్తరంలో కనుక అపార్ట్మెంట్ వస్తే మీ ఫైనాన్షియల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. తూర్పులో కనుక అపార్ట్మెంట్ వస్తే పేరు ప్రతిష్టలు డౌన్ఫాల్ అవ్వడం మొదలవుతాయి. ఇది చూసుకొని మనకు వాస్తుందా దీంట్లో కూడా చెప్పొచ్చు. ఏది ఎప్పుడైతే పక్క వాళ్ళు మొదలుపెట్టారు చాలామంది అంటూ ఉంటారు
మనకు కాంపౌండ్ వాల్ లోపల అయిపోయింది, కాంపౌండ్ వాల్ ఉంటే మనకు శ్రీరామ రక్ష అని. సెట్ బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే పర్మిషన్ లేని కాడ పోయి ఇష్టం వచ్చినట్టుగా సెట్ బ్యాక్స్ వదిలిపెట్టకుండా ఇల్లులు కట్టుకుంటారు. పక్క వాళ్ళు కట్టినప్పుడు వీళ్ళకి నష్టం జరిగేది దానివల్లనే జరుగుతుంది. ఇది ఎవరు గమనించట్లేదు, చెప్పట్లేదు కూడా. నేను చెప్పేది ఏంటంటే సెట్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మీ సెట్ బ్యాక్ ప్రాపర్గా పెట్టుకుంటే పక్క వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కూడా మీకు ఇబ్బంది జరగదు. ఓకే.